హలో గైస్, శ్రీలంక పర్యటనలో భారత్ జట్టుకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. టీ20 సిరీస్ను 3-0తో టీమిండియా చేజెక్కించుకోగా వన్డే సిరీస్ను 2-0 తేడాతో ఆతిథ్య లంక తమ వశం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో శ్రీలంక 110 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. తొలిత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. అవిస్కో ఫెర్నాండో 102 బంతుల్లో 7 ఫోర్లు మరియు 2 సిక్స్లతో 96 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా పదుమ్ నిశంక 65 బంతుల్లో 5 ఫోర్లు మరియు 2 సిక్స్లతో 45 పరుగులు చేశారు. ఇక కుశల్ మెండిస్ 82 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 59 పరుగులు చేసి రాణించారు. ఇక అనంతరం ఛేదన దిగిన భారత్ జట్టు 26.2 ఓవర్లో 138 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ 25 బంతుల్లో 2 ఫోర్లు మరియు 3 సిక్స్లతో 30 పరుగులు మినహా భారత బ్యాటర్లు ఎవరో కనీసం పోరాటం కూడా చేయలేకపోయారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 6 ఫోర్లు మరియు 1 సిక్స్ సాయంతో 35 ఎప్పట్లాగే కాసేపు మెరుపులు మెరిపించారు. ఇక శుభ్మన్ గిల్ 6, విరాట్ కోహ్లీ 20, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, రియాన్ పరాగ్ 15, శివం దుబే 9 ఇలా భారత స్టార్లందరూ విఫలమయ్యారు. ఈ విజయంతో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న ఆదిత్య జట్టు 25 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. శ్రీలంక ద్వైపాక్షిక వన్డే సిరీస్లో చివరిసారిగా టీమిండియాను 1997లో ఓడించింది. ఆనాటి నుంచి సిరీస్ విజయం కోసం ఎదురు చూస్తున్న లంక ఎట్టకేలకు ఆ విజయాన్ని అందుకుంది. దాంతో ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.